హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను మెయిన్‌గా యూజ్ చేసే ఇంకొక హెయిర్ ప్యాక్ గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది హెయిర్ రాలకుండా ఉండడానికి, అంతేకాకుండా వెంట్రుకలు నార్మల్ కంటే చాలా ఫాస్ట్‌గా పెరుగుతాయండి. అంటే జుట్టు ఊడిపోతూ హెయిర్ డ్రైగా ఉంది, అసలు పెరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్‌ని ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అంటారు కదా! వాటితో ఇంకా కొన్ని హెయిర్ గ్రోత్‌కి యూజ్ అయ్యే ఆయిల్స్‌ని యాడ్ చేసుకొని హెయిర్ ప్యాక్‌ని రెడీ చేసుకుంటాము. చాలా మంది ఎన్నో హెయిర్ ప్యాక్‌లని యూజ్ చేసి హెయిర్ అసలు పెరగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్‌ని ఒక్కసారి యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ హెయిర్‌లో చేంజెస్ అయితే మీరు చూస్తారు. సో లేట్ చేయకుండా ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మన ప్యాక్ కోసం మెయిన్‌గా ఫ్లాక్స్ సీడ్స్ అవసరమండి. ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను 5 మెంబర్స్ కోసం ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను. సో అందుకోసం కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఒకరికైతే 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అవి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ పొడుగవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ బి అండ్ ఇ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రోటీన్స్ ఉండటం వల్ల హెయిర్ అనేది ఊడకుండాను హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇలా 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా పైన వైట్ కలర్‌లో వస్తుంది. అలా రాగానే బాయిల్ చేయడం ఆపేయొచ్చు. దీన్ని కొంచెం హీట్‌గా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుంటే జెల్లీ అనేది ఈజీగా సెపరేట్ అవుతుందండి. అంటే కూల్ అయిపోయాక ఏంటంటే ఆ జెల్లీ అనేది బాగా గట్టిగా అయిపోవడం వల్ల ఫిల్టర్ చేయడం కష్టమవుతుందన్నమాట. సో హీట్‌గా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆలివ్ ఆయిల్ వల్ల హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జుట్టు రాలిపోకుండా, హెయిర్ తెల్లగా అవ్వకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వల్ల హెయిర్ మాయిశ్చరైజింగ్‌గా ఉంటుందండి. అలోవెరా జెల్‌ని కూడా యూజ్ చేసాం కదా! అది ఎందుకంటే హెయిర్ డ్రై అవ్వకుండాను స్మూత్‌గా ఉంచుతుందన్నమాట. విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా హెయిర్ రాలకుండా ఉంచి హెయిర్‌ని స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా హెయిర్ షైనింగ్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకా హెయిర్‌కి అప్లై చేయడమే. ఇలా కుదుల నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలానే ఉంచుకొని తర్వాత ఫస్ట్ నార్మల్ వాటర్‌తో తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి. చూసారా హెయిర్ చాలా షైనింగ్‌గా కనిపిస్తుంది కదా! ఈ ప్యాక్‌ని వీక్‌కి 2, 3 టైమ్స్ యూజ్ చేస్తే హెయిర్ చాలా పొడగవుతుందండి. మరి లేట్ ఎందుకు? మీరు కూడా ఈ ప్యాక్‌ని యూజ్ చేసి రిజల్ట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.